హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ దేవుడు కూడా చాలా ప్రసిద్ధి కలవాడు. ఈ టెంపుల్ ఏదో అనుకోకండి, ఈ టెంపుల్ వచ్చేసి మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి టెంపుల్. మేము చాలా రోజుల తర్వాత ఈ టెంపుల్కి వచ్చేసాం. చాలా రోజులు అనకూడదు, చాలా ఇయర్స్ తర్వాత ఈ టెంపుల్కి వచ్చేసాము. నేను మా అమ్మగారు ఇద్దరం కలిసి వచ్చేసాము. రూమ్ తీసుకొని రూమ్లో ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్కి వచ్చామో లేదో వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత టెంపుల్లోకి వచ్చేసాము. టెంపుల్లోకి వచ్చిన తర్వాత టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్. టెంపుల్లోకి మొబైల్ తీసుకొని వెళ్ళొచ్చు. చూడండి, వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా చాలామంది వర్షం పడుతున్న బయట లోపల స్టే చేయనిక ఉంది. ఎంత పెద్దగా ఉందంటే చూడండి, అంత పెద్దగా ఉంది టెంపుల్. చుట్టూ ఇలా బాగా డెకరేషన్గా పెట్టారు విగ్రహాలతో. కుబేరుడు, కృష్ణుడు, ఏనుగులు. ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ దిగుతూ ఉన్నారు. మేము దర్శనానికి ఎలా వెళ్ళాలో తెలియక ఇలా చుట్టూ తిరిగేశాను. బాగుంది కదా అని వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కదా, చాలా బాగా డెకరేషన్ చేశారు. కృష్ణుని విగ్రహాలని, కుబేరుడిని. కొద్దిగా ముందుకు వెళ్తే కుబేరుడు, ఇలా కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే ఇలా చుట్టూ ఒక లైన్ మొత్తం ఇలా బాగా డెకరేషన్ చేశారు. తర్వాత ఇంకా మేము దర్శనానికి వెళ్తూ ఉన్నాము. ఇది మెయిన్ టెంపుల్. వర్షం పడుతూనే ఉంది, అయినా లోపలికి వెళ్ళాము. దర్శనం కావడానికి మినిమం 10-15 మినిట్స్ పడుతూ ఉంది. ఇక్కడ దేవుని దర్శనానికి వెళ్తూ ఉంటే ఇక్కడ పక్కన తులాభారం కనిపించింది. మనం ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ బియ్యము దేవునికి అన్నదానంగా ఇవ్వచ్చు. ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. లోపల మొబైల్ తీసుకు వెళ్ళొచ్చు కానీ ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి నేను బయట నుంచి గర్భగుడి వీడియో తీసాను. చూడండి, ఇది మెయిన్ టెంపుల్. లోపల మనకు కనిపిస్తుంది కదా, అది మెయిన్ టెంపుల్. ఇంకొక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. లోపలికి వెళ్ళే ముందు దర్శనానికి అబ్బాయిలు షర్ట్ లేకుండా వెళ్ళాలి. స్లీవ్లెస్ షర్ట్ అయినా సరే అది తీసేయాలి. ఆ దేవుడికి ఇష్టం ఉండదంట అబ్బాయిలు షర్ట్ వేసుకొని రావడం. అక్కడ వెళ్ళాక తీసేసి మళ్ళీ దర్శనం అయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా తుంగభద్ర అనేది. కొద్దిగా ముందుకు వెళ్దాం. ఇక్కడ సైడ్కు మ్యూజియం కూడా ఉంది. మ్యూజియంలో కూడా ఫోన్ అలో లేదు. ఇలా బయటికి తుంగభద్ర నదికి వెళ్తూ ఉంటే ఇక్కడ చుట్టూ రాఘవేంద్ర స్వామికి సంబంధించిన మొత్తం ఫొటోస్ పెట్టి అక్కడ కింద రాశారు. అక్కడ చాలా మటుకు కన్నడలో ఉంది, నాకు కన్నడ రాదు, కొన్ని తెలుగు. అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ షాప్స్ కనిపించాయి. వర్షం పడడం వల్ల చాలా తక్కువ ఉన్నాయి షాప్స్ కూడా. ఇంకా మనం తుంగభద్ర నదికి ముందుకు వచ్చేసాము. ముందుగా ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా, గంగమ్మ విగ్రహం. ఈ విగ్రహం దాటి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చుట్టూ, ఇది కనిపించే నది మొత్తం తుంగభద్ర నది. ఇంతకుముందు ఇక్కడ తుంగభద్ర నదిలో స్నానం చేసి దేవుని దర్శించుకునే వాళ్ళు. ఇక్కడ నీళ్లు లేవు, ఇప్పుడు అన్ని రాళ్ళు రప్పలే ఉన్నాయి. చూడండి, మొత్తం తుంగభద్ర నది ఇక్కడ నుంచి అక్కడి వరకు కనిపిస్తుంది కదా, మొత్తం తుంగభద్ర నది. అక్కడక్కడ వాటర్ ఉన్నాయి. ఈవినింగ్ అయింది నేను వచ్చే లోపల టెంపుల్కి. ఇది వ్యూ చూడండి, నైట్ వ్యూ టెంపుల్. ఇక్కడ దూరంగా ఎక్కడో కనిపిస్తున్నాయి వాటర్, అక్కడ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి నదిలో వాటర్ కూడా. ఈ నది దగ్గర ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా రాత్రి అవుతుంది కదా, ఇంకా రూమ్కి వెళ్దామని చెప్పి ఇంకా బయలుదేరాము. ఇలా బయలుదేరుతుంటే చూడండి, రాఘవేంద్ర స్వామికి చరిత్రకు సంబంధించిన ఇలా ఫొటోస్ పెట్టి కింద ఇలా రాశారు మొత్తం. ఇలా వన్ సైడే కాదు, 2 సైడ్స్ పెట్టారు. లైట్స్తో చాలా బాగా పెట్టారు గుడి వాళ్ళు.
వర్షం తగ్గిన తర్వాత బయటికి వచ్చేసాం. బయటికి రాగానే వ్యూ చూడండి, పైన ఆకాశం, గుడి చుట్టూ లైట్స్ చాలా బాగుంది. ఇది మెయిన్ టెంపుల్ డోరు. ఇక్కడ బయట ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఆ స్క్రీన్ మీద లోపల జరిగే పూజలన్నీ ఆ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఈ టెంపుల్ వ్యూ మార్నింగ్ వ్యూ కంటే నాకు నైట్ వ్యూ చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం ఇక్కడ స్టే చేశాను నైట్. ఎప్పుడు వచ్చినా మార్నింగ్ దర్శనం చేసుకొని ఈవినింగ్ కల్లా వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ టైం ఇలా నైట్ వ్యూ చూడడం వల్ల చాలా బాగా అనిపించింది. నేనైతే ఏ టెంపుల్లో ఇంతగా వ్యూ చూడలేదు. చూడండి ఎంత బాగుందో, వీడియోలో నేను చూపిస్తున్న విధంగానే ఉంది సేమ్ అక్కడ కూడా. ఇలా కొద్దిగా దూరం వీడియో తీసుకుంటూ నేను ముందుకు వస్తూ ఉంటే అక్కడ స్క్రీన్ మీద లోపల రథం లాగుతూ ఉన్నట్లు వీడియో కనిపించింది. ఇంకా సగం దూరం వచ్చి ఇలా వీడియో తీసుకొని లోపల రథం లాగుతున్నట్టు స్టార్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ వీడియో సగం వరకు ఆపేసి లోపలికి వెళ్ళాను. లోపల వెళ్ళగానే సగం రథం ముందుకు వెళ్ళిపోయింది, ఇంకా సగం భాగం ఉంది. లోపలికి కరెక్ట్ టయానికి వచ్చేసాను. చూడండి, రథం ముందుకు బయలుదేరి సగం వచ్చేసింది, ఇంకా సగ భాగం ఉంది. ఇలా ఒక ప్రదక్షిణ చేస్తారంట. ఇది మెయిన్ టెంపుల్. లోపల వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. అక్కడ రథయాత్ర జరుగుతున్నా కూడా లోపల వెళ్ళొచ్చు మనం దర్శనానికి కావాలంటే. నేను టెంపుల్లో నైట్ ఇంతమంది ఉండరు అనుకున్నా, కానీ చాలామంది ఉన్నారు నైట్ కూడా. ఒక ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా బంగారు రథం, తర్వాత వెండి రథం, రెండింటి మీద కూడా ఒక ప్రదక్షిణ జరుగుతూ ఉంటుందంట. ఇక్కడ కోతులు చూడండి, మా పని మీద మేమంటే వాటి పని మీద అవి ఉన్నాయి. ఎంత బాగా పైకెక్కాయో, గుడి లోపలికి వచ్చేసాయి. పై వరకు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయి పైన. ఇలా రథం ఒక ప్రదక్షిణ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి పూజ చేస్తారు. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని మళ్ళీ వెండి రథంలోకి మారుస్తారు. సేమ్ అక్కడ కూడా ఇలా విగ్రహం మార్చిన తర్వాత అక్కడ కూడా హారతి ఇచ్చి పూజ చేసి రథాన్ని లాగడానికి మొదలు పెడతారు. అలా బంగారు రథం, వెండి రథం రెండింటికి ఇలా ఒక ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. హారతిస్తున్నారు అమ్మవారికి. ఇంకా రథం లాగడం మొదలు పెట్టేశారు. అమ్మవారు సగం దూరం వెళ్ళిపోయారు. ఇలా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారంట. దేవుని దర్శనం చాలా తొందరగా అయిపోయినా ప్రసాదం దొరకడం చాలా ఇబ్బంది అయిపోయింది. కొంతమంది అయితే అంత పెద్ద క్యూ చూసి ప్రసాదం తీసుకోకుండానే వెళ్ళిపోయారు, లేట్ అవుతుందని చెప్పేసి. చాలా పెద్ద క్యూ ఉంది ప్రసాదానికైతే. గుడిలో రథ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత
ఇంకా నేను బయటికి వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా వింతగా అనిపించింది. నేనైతే ఎక్కడా చూడలేదు ఇలాంటి వింత. ఇలా బయట అడుగు పెట్టానో లేదో ఎదురుగా గుడికి ఎదురుగా ఆవులు చూడండి ఎలా నిలబడ్డాయో. అక్కడున్న ఆవులన్నీ గుడికి ఎదురుగా నిలబడ్డాయి. అందరూ వాటిని దండం పెట్టుకుంటున్నారు. ఆ ఆవులు ఎవరిని ఏమనడం లేదు భక్తులని. నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ముట్టుకుందామంటే నాకు భయం వేసి నేను దూరంగా ఉన్నాను. మంత్రాలయం వచ్చిన తర్వాత నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అవి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.